తెలంగాణలో థియేటర్ల మూసివేత 2 వారాల పాటు మూసేస్తున్న థియేటర్ యాజమాన్యాలు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రమే షోలకు బ్రేక్. షోలు వేస్తే లాభం కంటే నష్టం ఎక్కువ అంటూ యాజమాన్యాలు. ఇవి మార్నింగ్ నుంచి మనం చూస్తున్న బ్రేకింగ్స్. మరి ఇందులో నిజమెంత? నిజమైతే లాభాలు ఎందుకు రావడం లేదు? ఈ పరిస్థితికి కారణం ఎవరు? సినిమా కష్టాలంటే సినిమాలో నటులు పడేవి కాదు, సినిమా వల్ల థియేటర్లు పడుతున్న కష్టాలు. ఎస్, ఇక ఈ సినిమా హాల్ను నడపడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ ఏకంగా 2 వారాల పాటు షోలను బంద్ చేశారు థియేటర్ ఓనర్లు. దీనికి వారు చెబుతున్న రీజన్స్ ఏంటంటే, వెండితెర వెలుగులు ఇప్పుడు లేవు, ప్రేక్షకులు థియేటర్ ముఖం చూడడం లేదు, ఓటీటీ దెబ్బకు మా జీవితాలు అంధకారం అయిపోయాయి, ఇండస్ట్రీ పెద్దలు ఆదుకోవడం లేదు, ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు, ఇక ఏం చేయమంటారు మమ్మల్ని, థియేటర్లు మూసుకోవడం తప్ప. ఇది సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాల ఆవేదన. గతంలో సినిమాలు భారీగా రిలీజ్ అయ్యాయి. చిన్నదో పెద్దదో వీకెండ్ వచ్చిందంటే ఒక సినిమా ఉండేది. సినిమాలకు చూడడానికి థియేటర్లకు వచ్చేవి, ప్రేక్షకులు క్యూ కట్టి మరీ సినిమాలు చూసేవారు. బట్ కరోనా సినేరియోను పూర్తిగా మార్చేసిందని చెప్పాలి. సినిమా సీన్ ఎలా తయారైందంటే, ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడిపోయారు. ఆ తర్వాత మొత్తం పరిస్థితే మారిపోయింది. మళ్ళీ ప్రేక్షకులకు థియేటర్ల ముఖం చూసేందుకు చాలా టైం పట్టింది. ఇంతలో మల్టీప్లెక్స్లు పెరిగిపోయాయి. ఇంతకుముందు ఒక ఏరియాకు ఒక మల్టీప్లెక్స్ ఉండేది. ఇప్పుడు ప్రతి ఏరియాలో దాదాపు 5 నుంచి 6 మల్టీప్లెక్స్లు, ఒక చిన్న సింగిల్ స్క్రీన్ థియేటర్ని మల్టీప్లెక్స్గా మార్చడం, షాపింగ్ కాంప్లెక్స్లో మల్టీప్లెక్స్లు పెట్టడం, ఈ మల్టీప్లెక్స్ కల్చర్ రావడంతో ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు అనేవి అసలు ఉన్నాయా లేదా అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. సో వాటి మీద మరింత ఎఫెక్ట్ చూపించిందని చెప్పాలి. ప్రస్తుతం చాలా రేర్గా మాత్రమే థియేటర్లకు వెళుతున్నారు ప్రేక్షకులు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి. వీటన్నిటికీ తోడు నిర్మాతలు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఇస్తున్న షేర్ మరో కారణం. మల్టీప్లెక్స్లకు ఓ రకంగా, థియేటర్లకు మరో రకంగా డీల్ చేస్తున్నారని చెబుతున్నారు ఆ థియేటర్ల ఓనర్లు. మరో కారణం టికెట్ రేట్లు. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే చాలా ఒక్కసారిగా భారీగా రేట్లు పెంచేస్తున్నారు. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. ఇప్పుడు ఇంత ఖర్చు చేసి సినిమాకు వెళ్ళడం అవసరమా? ఒక నెల ఆగితే ఓటీటీలో వస్తుంది కదా అనే ఫీలింగ్కి వచ్చేసారు ప్రేక్షకులు. మొదట్లో ఓవర్ హైప్ కారణంగా మోసపోయి థియేటర్ల బాట పట్టిన రాను రాను 2-3 రోజులు ఆగి సినిమా బాగుంది అంటేనే చూసేవాళ్ళు పెరుగుతున్నారు. అది కూడా ఏ మల్టీప్లెక్స్కో వెళ్ళి చూస్తున్నారు. ఈ ఎఫెక్ట్ కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లపై పడింది. మరో కోణంలో చూస్తే ప్రస్తుతం పెద్ద సినిమాలు లేవు. యాజ్ ఆఫ్ నౌ ఉన్న చిన్న చిన్న సినిమాలు కూడా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకునే పరిస్థితి లేదు. దీంతో కొన్ని రోజులైతే ఓటీటీలకు వచ్చేస్తాయి, చిన్న సినిమాలు అయితే ఇంకా త్వరగా వస్తాయి. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అనవసరంగా ఇప్పుడు వెళ్ళి డబ్బులు ఖర్చు చేసి ఆ థియేటర్లో కూర్చొని చూడడం అవసరమా? అన్ని వేలు ఖర్చు పెట్టడం, ఒక ఫ్యామిలీ వెళితే దాదాపు 3-4 వేలు ఖర్చు అయిపోయేటటువంటి పరిస్థితి. అన్ని వేలు ఖర్చు పెట్టి ఇప్పుడు సినిమా చూడడం అవసరమా? నెల రోజులు ఆగితే 10 రోజులు ఆగితే థియేటర్లోంచి ఓటీటీలోకి వచ్చేస్తుంది కానీ వాళ్ళ ఫీలింగ్లో ప్రేక్షకులు ఉంటూ ఉన్నారు. బంద్ చేస్తుంది కారణం మాకు థియేటర్లో వర్కౌట్ కాక. చిన్న సినిమాలు కొన్ని వస్తున్నాయి కానీ అవి రోజువారీ కలెక్షన్ 3-4 వేలు ఉంటుంది. అది మా ఎక్స్పెండిచర్ మీట్ కావట్లేదు. ఎక్స్పెండిచర్ మీట్ కావాలంటే ఉదాహరణకు గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఏరియాలకు 10-12 వేలు ప్రతిరోజు ఖర్చు వస్తుంది. కార్పొరేషన్లు, హైదరాబాద్ లాంటి స్టేషన్లకు 15-18 వేలు ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు మీట్ కావట్లేదు కాబట్టి మాకు వాలంటరీగా మేము క్లోజ్ చేస్తున్నాం. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, థియేటర్ బంద్ చేసుకుంటే ఉదాహరణకు మా మున్సిపాలిటీస్లో 4,000 రూపాయలు ఖర్చు వస్తుంది, నష్టపోతున్నాం. అదే సినిమా వేస్తే 6-8 వేలు ఖర్చు వస్తుంది. కాబట్టి మేము బంద్ చేసుకుంటే తప్పట్లేదు, తప్పనిసరిగా బంద్ చేస్తున్నాం. ఇది 10 రోజులు మాత్రమే బంద్ అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ సినిమా ఒకటి పెద్దది వచ్చేంత వరకు బంద్ ఉంటుంది. అది 1 వారం కావచ్చు, 2 వారాలు కావచ్చు, 3 వారాలు కావచ్చు. ఈ బంద్ కేవలం నష్టాలు భరించలేకనే మేము బంద్ చేసుకుంటాం. ఇంకొకటి, మీ ద్వారా మా నిర్మాతలకు చిన్న విన్నపం ఏంటంటే, రిక్వెస్ట్, మాకు పెద్ద సినిమాలు వచ్చినా చిన్న సినిమాలు వచ్చినా పర్సంటేజ్ పద్ధతిలో ఇస్తే నాకు థియేటర్లు కొంత వర్కౌట్ అయ్యి ఇటువంటి నష్టం భరించగలిగే శక్తి వస్తుంది. ఇప్పుడు నష్టం భరించే శక్తి ఏమాత్రం లేకుండా అయింది. విన్నర్గా ఎవరైనా సహాయం చేస్తే తప్పకుండా థియేటర్లను ఓపెన్ చేస్తామంటున్నారు యాజమాన్యాలు. అసలు ఎవరో సహాయం చేయాల్సిన పరిస్థితి వీళ్ళకి ఎందుకు వచ్చింది అన్నది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్. ఎందుకంటే ఇటీవల రిలీజ్ అయిన కొన్ని చిన్న సినిమాలు దుమ్ము దులిపాయి. చిన్న సినిమా అని చెప్పినా కూడా లాభాలు భారీగా ఆర్జించాయి. కానీ చాలా సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి. 2 కోణాలు ఉంటాయి ప్రతిదానికి కూడా, అది రెండో కోణం. రీసెంట్గా తెలుగులో టిల్లు స్క్వేర్ తప్ప మిగతా సినిమాలు ఏవి సరిగ్గా ఆడలేదు. ఈ ఇయర్లో చిన్న పెద్ద కలిపి 100కు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ వసూళ్లు మాత్రం చాలా అంటే చాలా తక్కువగా వచ్చాయి. అంటే థియేటర్లు వెలవెలబోతున్నాయని ఇక్కడ అర్థమవుతుంది. ఏవో పాత సినిమాల్ని రిలీజ్ చేసుకుని ఏదో నెట్టుకొస్తున్నాయి కొన్ని థియేటర్లు, అంతే తప్ప థియేటర్ల వద్ద అసలు సద్దడి అనేది లేదు. ఏదో పెద్ద హీరోస్ సినిమా రిలీజ్ అయితేనో, లేదంటే ఒక బిగ్ క్రూ ఉన్నటువంటి సినిమా రిలీజ్ అయితేనో కాస్త థియేటర్ల దగ్గర హడావుడి కనపడుతుంది తప్పించి, అది కూడా ఒక వారం రోజులు తప్పించి ఆ తర్వాత ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్ల ముఖాలు చూసేటటువంటి పరిస్థితి కూడా లేదు. జనాన్ని కనెక్ట్ అయ్యే సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయని చెప్పాలి. కంటెంట్ ప్రొవైడ్ కాకనే
కంటెంట్ లేకనే. ఇప్పుడు ఎలక్షన్స్ వల్ల కంటెంట్ పోస్ట్పోన్ అయితే పోయింది. కల్కి కానివ్వండి, ఇండియన్ 2 కానివ్వండి, లవ్ మీ కానివ్వండి, ఈ పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా కొంచెం పుష్ అయిపోయినాయి ఎలక్షన్స్ వల్ల. దానివల్ల ప్రొవైడ్ అయిన గ్యాప్ ఇది. ఆ గ్యాప్లో సంస్థాగతంగా అంటే అసోసియేషన్ పరంగా డిసైడ్ చేసింది కాదండి ఇది. ఎక్కడెక్కడ సినిమా కంటెంట్ దొరకట్లేదో ఒక వారం 10 రోజులు బంద్ చేద్దాము అనే ఇండివిజువల్ డెసిషన్స్ ప్రకారంగా మెయింటెనెన్స్ కూడా పనికొస్తుంది అనుకోండి. అట్లా చేసిన డెసిషన్. దీనికి తోడు పైరసీ. సౌత్ ఇండియాలో ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా కొన్ని గంటల్లోని పైరసీ ప్రింట్ కొన్ని వెబ్సైట్లలో దొరుకుతుంది. ఇలాంటి వాటిని ఎన్నిసార్లు బ్లాక్ చేసినా ఫలితం మాత్రం జీరో. పైరసీ చేసే వారికి తమిళ సినిమా, తెలుగు సినిమా, హిందీ సినిమా అనే భేదం ఉండదు. తమిళనాడు, ఆంధ్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆపరేషన్ చేపట్టినా కూడా వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. ఆన్లైన్లో 2 గంటల తర్వాత డౌన్లోడ్ చేసుకుని సినిమా చూసే పరిస్థితి ఈ రోజుకి ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు. సో థియేటర్ ఓనర్లవి నిజంగా సినిమా కష్టాలు. ఇన్ని దారుణాలు, కష్టాల మధ్య వాళ్ళ సినిమాలను ఆడించాల్సి వస్తుంది. ప్రేక్షకులు వచ్చినా రాకపోయినా సిల్వర్ స్క్రీన్పై బొమ్మ ఆడాల్సిందే. ఒకవేళ ఆడించకపోతే కూడా 4,000 రూపాయల వరకు నష్టం తప్పదు. పోనీ ఆడించాలంటే రోజుకు 10 నుంచి 20,000 రూపాయలు ఖర్చు చేయాల్సిందే. కొన్ని థియేటర్లలో అసలు ప్రేక్షకులే రావడం లేదు, ఖాళీ థియేటర్. మరి అలాంటప్పుడు థియేటర్లో బొమ్మ ఆడితే ఎంత, ఆడకపోతే ఎంత? ఆడించకపోతే వచ్చే నష్టం కంటే బొమ్మ వేస్తే వచ్చే నష్టం ఎక్కువ. ఖర్చు అనవసరమైన ఖర్చు కదా. ఈ థాట్ రావడం ఇప్పుడు ఈ థియేటర్ల బంద్కు కారణమైంది. మరి ఇండస్ట్రీ పెద్దలు దీనిపై ఎలా రియాక్ట్ అవుతారు? దీనిపైనే ఇప్పుడు యాజమాన్యాల భవిష్యత్తు ఆధారపడి ఉంది. మేమేమైనా సహాయం చేస్తామని ముందుకు వస్తారా, లేదంటే మాకు థియేటర్లకు సంబంధం లేదు అనే ధోరణిలో వాళ్ళు అలా ముందుకు వెళ్ళిపోతారనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.